స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 68వ సర్గ. జనక మహారాజు పంపిన దూతలు అత్యంత ప్రయాసల కోర్చి 3 దినములకు అయోధ్యానగరమునకు చేరుకున్నారు. రాజభవనమునకు వెళ్ళారు. బయట ఉన్న ద్వారపాలకులకు మిథిలా నగరము నుండి జనక మహారాజు దూతలు వచ్చారు అని దశరథ మహారాజు గారికి మనవి చేయండి అని వర్తమానం పంపారు. ఆ వర్తమానమును అందుకున్న దశరథుడు వారిని లోపలకు రమ్మన్నాడు. జనక మహారాజు పంపిన దూతలు జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు అయిన దశరథ మహారాజును చూచి వినయంతో నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు: దశరథ మహారాజా, తమరికి జయము కలుగుగాక. మేము మిథిలాధిపతి అయిన జనక మహారాజు వద్ద నుండి దూతలుగా వచ్చాము. జనక మహారాజు తమరి మంత్రి, సామంత, పురోహితుల యొక్క యోగక్షేమ సమాచారాలు విచారించుచున్నారు. తమరి కుశలమును కనుక్కోమని చెప్పారు. తమరి కుమారులు రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుల వారి సంరక్షణలో సురక్షితంగా ఉన్నారని తమరికి చెప్పమన్నారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు మిథిలలో జనక మహారాజు అతిథి సత్కారములు అందుకుంటున్నారు అని చెప్పమన్నారు. విశ్వామిత్రుల వారి అనుమతితో తమరితో ఈ మాటలు వారి మాటలుగా చెప్పమన్నారు. నేను నా కుమార్తె సీతను వీరత్వం అనే శుల్కముగా నిర్ణయించి వివాహము జరిపిస్తాను అని ప్రతిజ్ఞ చేసిన విషయం తమరికి తెలుసు. కానీ నా కుమార్తెను వరించవచ్చిన వీరులందరూ నా చేత పరాజితులై పారిపోయారు. వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను విశ్వామిత్ర మహర్షి వెంట మిథిలకు వచ్చిన తమరి కుమారుడు రాముడు తన వీరత్వంతో గెలుచుకున్నాడు. తరతరాలకు మా గృహములో పూజలందుకొనుచున్న శివధనస్సును తమరి కుమారుడు రాముడు అవలీలగా ఎక్కుపెట్టి మధ్యకు విరిచి లోకానికి తన పరాక్రమమును చాటాడు. వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను నా ప్రతిజ్ఞ ప్రకారము తమరి కుమారుడు రామునికి ఇచ్చి వివాహము చేయుటకు నాకు అనుజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రార్థించుచున్నాను. తమరు, బంధువులు, మిత్రులు, పురోహితులు సహితంగా మిథులకు విచ్చేయవలసిందిగా కోరుచున్నాను. తమరు మిథులకు వచ్చి శ్రీరాముని వివాహ మహోత్సవమును జరిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని జనక మహారాజు విశ్వామిత్రుల అనుమతి పొంది, తమ పురోహితులు శతానందుల వారి అనుమతి పొంది తమరితో పై విధముగా చెప్పమన్నారు అని ఆ దూతలు జనక మహారాజు సందేశమును దశరథునికి సవినయంగా మనవి చేశారు. తన కుమారుని వివాహము అని తెలిసి దశరథుడు ఎంతో సంతోషించాడు. వశిష్ఠుణ్ణి, పురోహితులను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు: రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి విదేహపురంలో ఉన్నాడని వర్తమానం వచ్చింది. మన రాముని బలపరాక్రమాలు చూచి విదేహ మహారాజు జనకుడు తన కుమార్తె సీతను మన రామునికి ఇచ్చి వివాహము చేయ సంకల్పించాడట. కాబట్టి మీరు జనకుని గురించి వివరాలు సేకరించండి. జనకునితో సంబంధము మీ అందరికీ ఇష్టం అయితే, జనకుని ఆచార్య వ్యవహారాలు మీకు నచ్చితే మనము విదేహపురమునకు బయలుదేరి వెళదాము అని అన్నాడు. దశరథుని ఆస్థానంలో ఉన్న పురోహితులు, ఋషులు తమలో తాము తర్కించుకొని అందరూ ఏకకంఠంతో జనకునితో సంబంధము తమకు ఇష్టమే అని చెప్పారు. ఆ మాటలకు దశరథుడు ఎంతో సంతోషించాడు. రేపే ప్రయాణం అని నిర్ణయించాడు. జనక మహారాజు దూతలు ఆ రాత్రికి దశరథ మహారాజు అతిథులుగా అయోధ్యలో ఉన్నారు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 68వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.